కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు జనగామ జిల్లా దేవరుప్పల మండలం చింతబావి తండాలో ఉన్నాము. ఇక్కడ రైతు బిచ్చు నాయక్ గారు 5 ఎకరాల్లో చెరుకు సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. బిచ్చు నాయక్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. ఇప్పుడు 5 ఎకరాల్లో చెరుకు సాగు చేస్తున్నారు. గతంలో ఉత్తమ రైతు అవార్డు కూడా పొందారు కదా. జనగామ జిల్లాకే చెరుకును పరిచయం చేసిన రైతు కూడా మీరే అని చెప్తుంటారు. అసలు ఏంటి మన జనగామ జిల్లాలో చెరుకు తీసుకురావడానికి కారణం ఏంది? మీకు ఎట్లా అనిపించింది? అప్పుడు ఎక్కడ పోయి చూసారు మీరు? నాకు 2009లో వ్యవసాయ శాఖ వాళ్ళు నాకు సంగారెడ్డి తీసుకుపోయారు మేడం. సంగారెడ్డి ఒక అన్ని పంటలు వేసిన రైతు ఉండే అన్నట్టు. అక్కడికి పోయినప్పుడు మా ఏరియాలో మనకు ఈ దేవరపల మండలంలో కొన్ని ఏరియాలలో నీళ్లు తక్కువ కాబట్టి అక్కడ వేసిన ఆ చెరుకు పంటను చూసి నాకు ఈ వరి వేరే పంటల కంటే చెరుకేస్తే బాగుండు అనేటువంటి నాకు ఆలోచన వచ్చింది. వచ్చినాక మళ్ళీ వచ్చే తర్వాత సంవత్సరం వచ్చి ఆలోచించి మళ్ళీ చెరుకు ఫ్యాక్టరీ వాళ్ళను ఎక్కడ ఉన్నారా అనేది నల్గొండ ఏరియాలో మోత్కూరు సైడ్ ఒక రైతు వేసేవాళ్ళు. వేసి వాళ్ళు లోకలే చెరుకు బండ్లకు అమ్ముకునేవాళ్ళు, రసం తీసే వాళ్ళకి అమ్ము. ఇది ఇట్లా ఎక్కువ మొత్తంలో వేస్తే ఎక్కడ సప్లై అవుతుంది, ఎట్లా ఈ రసాయనికి అమ్మాలి చెరుకు బండ్లకు అమ్మితే పోదు కదా అని, పెద్ద మొత్తంలో వేస్తే కుదరదని ఫ్యాక్టరీకి అమ్ముకోవాలి. ఫ్యాక్టరీ ఎట్లుంటుందని తెలుసుకొని ఖమ్మంలో ఫ్యాక్టరీ ఉన్నది, మనం ఎన్ని ఎకరాలు వేసినా కూడా తీసుకుపోతారు అనేది తెలిసినాక షుగర్ ఫ్యాక్టరీ సార్లు అధికారులను తెలుసుకొని వాళ్ళ ద్వారా విత్తనం తీసుకొని అప్పటి నుండి చెరుకు వేసుడు మొదలు. ఫస్ట్ వేసినప్పుడు ఎంత పొలంలో మొదలు పెట్టారు? నేను 1 ఎకరం మొదలు పెట్టాను ఫస్ట్ సంవత్సరం. మళ్ళీ తర్వాత ఇంకో 2 ఎకరాలు ఎక్కువ చేసాను. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుండి ఈ 5 ఎకరాలు చేస్తున్నాం. అయితే ఆ 2009లో స్టార్ట్ చేసినాక మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది మేడం. ఎందుకు వచ్చిందంటే ఈ వర్షాలు పోయి మళ్ళీ బోర్లు ఎండిపోయినాయి మేడం. బోర్లు ఎండిపోయినాక మళ్ళీ నీళ్లు కావాలి కాబట్టి ఇక నీళ్లు కావాలి అంటే వరి పొలానికంటే తక్కువ నీళ్లు పడతాయి, వరి పొలానికంటే పెట్టుబడి కూడా తక్కువ పడుతుంది కాబట్టి వేయాలనేది ఆలోచించి 2009లో మొదలు పెట్టారు. మధ్యన కొంత గ్యాప్ వచ్చింది, మళ్ళీ 5 ఏళ్ళకి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. ఎట్లా ఉంది దిగుబడి? ఎట్లా ఉంది దిగుబడి? మనకు తక్కువ 35 నుండి 40, కాకపోతే 50 టన్నులు తీసిన రైతులు కూడా ఉన్నారు మేడం. ఇక్కడ పెదమడూరులో ఉన్నారు, వనపర్తిలో ఉన్నారు, వడ్డిచెర్లలో, మనకు గంగాపురం, మడిపెడిగే. ఇప్పుడు మేము ఒకరు చూసి కొంచెం మా మండలంలో చెరుకు రైతులు ఆటోగులు పెరుగుతున్నారు. మీరు హైయెస్ట్ ఎన్ని టన్నులు తీసారు ఎకరానికి? మేము 40 టన్నులు తీసాను ఎకరానికి. 40 టన్నులు. లాస్ట్ ఇయర్ ఎట్లా వచ్చింది దిగుబడి? లాస్ట్ ఇయర్ కూడా 35 నుండి 40 టన్నులు. ఇప్పుడు గతంలో అంటే 2009కి ముందు ఏమేం పంటలు వేసేవాళ్ళు ముఖ్యంగా మీ జనగాం జిల్లాలో? అంతకు ముందు పెసర, వేరుశెనగ, నువ్వులు, కంది. 2009 నుంచి ఇక మీరు చెరుకు మొదలు పెట్టిరు. ఇప్పుడు చాలా మంది రైతులు కూడా మిమ్మల్ని చూసి చెరుకు వేయడం మొదలు పెట్టారు, పెరుగుతున్నారు. ఇప్పుడు వేసిన విత్తనం ఏం విత్తనం ఇది? మనకి IRM3 అని. IRM3 అంటే దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. చాలా రకాలు ఉంటాయి, ఒక రకం అనేది కాదు, చాలా రకాలు ఉంటాయి. కానీ మాకు మేము వేసేది అయితే ఇది. అప్పటి నుంచి ఇదే రకమేనా? అది ఇదే రకం. అంటే ఇది మన నేలలకు మంచిగా సూట్ అవుతుంది. మంచి సూట్ అయ్యి రైతుకు కూడా మంచి దిగుబడి వస్తుంది, బాగుంటుంది. ఫ్యాక్టరీ కాడ మరి ఏ ధర దక్కుతుంది? ఇప్పుడు మనకు 3600 టన్ను పడుతుంది. టన్నుకు 3600. దీంట్లో ఎట్లాంటి సమస్యలు ఉంటాయి? యాజమాన్య పద్ధతులు ఎట్లా తీసుకోవాలి? సస్యరక్షణ చర్యలు గిన అయితే దీంట్లో ఎక్కువ ఏమి ఉండవు, తెగుళ్ళు అనేటివి ఏమి ఉండవు మేడం. కొన్ని నేలలలో కింద లద్ది పురుగు అనేది ఒకటి ఉంటుంది, అది తప్ప వేరే
తెగులు అనేది చీడపీడల సమస్య పెద్దగా ఏమి ఉండదు. ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. దీనికి ఏంటంటే కలుపు లేకుండా నీళ్ళ తడి ఏది నల్లబాదన మా భాషలో నల్లబాదన ఆరకుండా నీళ్లు పెట్టుకోవాలి అంటాం. అది పదనారకుండా నీళ్లు పెట్టుకోవడం, కలుపు లేకుండా చూసుకోవడం, ఈ రెండు అయితే రోజు పెట్టుకోవాలి. అయితే నీళ్లు రోజు కాకుండా వారం 10 రోజులకు రోజు అని అవసరం ఏం లేదు. వానాకాలం అయితే రోజు అవసరం ఉండదు. 10-15 రోజులు 15 రోజులు దాటవద్దు. 10 రోజుల లోపు లేకుండా ఏం కాదు. 10 రోజుల నుండి 15 రోజుల లోపు చూసుకుంటుండాలి ఇవ్వాలి మేడం. అది మేడం. ఇప్పుడు విత్తనం ఎంత పడుతుంది ఎకరాకి? ఇది ఇప్పుడు ఇది 5 టన్నుల పడుతుంది ఎకరానికి. ఏది మొత్తం ఈ ఆకుతో కట్టి తీసుకొచ్చి మొత్తం ముక్కలు ముక్కలు కట్ చేయాలి మేడం. కట్ చేసి పెట్టాలి. ఎట్లా పెట్టుకున్నారు దూరం? సాలుకు మధ్యన ఈ మొక్కకు మధ్యన ఎట్లా తీసుకున్నారు? ఇప్పుడు ఇది 54 ఇంచులు అడ్డం మొక్క మధ్యలో ఫీటుకో మొక్క. అది మేడం. ఇప్పుడు ఒక్క కనుపుకి ఎన్ని వస్తాయి మొత్తం? 6-7 నుంచి కొన్నిటికి 10 కూడా వస్తాయి మేడం. మనం ఒక్క కనుపు పెట్టుకుంటే 10 గడెల దాకా వస్తాయి. 10 అంటే తక్కువ. పక్క మినిమం అయితే 6-7 తక్కువ రావు. 6-7 గడలు వస్తాయి మనకి. 6-7 నుంచి 10 వరకు వస్తాయి. అట్లా వస్తే హెల్దీ అన్నట్టు. 7-8 వచ్చి అనుకో, మంచి వచ్చిందంటే ఒక 50 టన్నులు పక్కా వెళ్తాయి. కలుపు నివారణకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? కలుపుకు చిన్న ఉన్నప్పుడు ట్రాక్టర్ తోనైనా దున్నుకోవచ్చు, పశువుల అరకతోనైనా తోలుకోవచ్చు. లాస్ట్ కు మాత్రం ఈ భోజ ఎక్కించినప్పుడు ట్రాక్టర్ తోనే అయితే మంచి భోజ పడుతుంది, బాగుంటది. ఫస్ట్ మనం కలియ దున్నుకుంటప్పుడే మనం పశువుల ఎరువు అవన్నీ వేసుకొని దున్నుకొని తర్వాత ఇంకా కనుపులు పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు కోసేటప్పుడు ఇది ఎన్ని రోజుల పంట? అసలు ఎన్ని రోజులకు చేతికి వస్తుంది? పెట్టినాక ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు చేతికి వస్తుంది? డిసెంబర్ జనవరి నుండి కూడా ఫస్ట్ నుండి పెట్టుకోవచ్చు. ఫస్ట్ కటింగ్ ఎప్పుడైతే వస్తావో ఫస్ట్ ఒక సంవత్సరం పెడితే మనకు 3 కోతలు వస్తాయి. 3 సంవత్సరాలు వస్తాయి. 3 సంవత్సరాలు వస్తాయి. అయితే మీరు అన్నది ఏంటంటే ఎప్పుడు పెట్టవచ్చు? డిసెంబర్ లో కూడా పెట్టవచ్చు. డిసెంబర్ నుండి జూన్ జూలై దాకా కూడా పెట్టవచ్చు. మన కటింగ్ ను బట్టి, మన దుక్కి తయారైన దాన్ని బట్టి, నీళ్ళని బట్టి పెట్టుకోవాలి. అంటే ఒకసారి పెడితే ఇది 10 నెలల పంట అంటారు కదా, ఏడాది పంట అనుకుంటే 3 కోతలు వస్తుంది. మనకు విత్తనం ఖర్చు ఒకటేసారిగా భరించేది. ఇప్పుడు ఇదంతా ఫ్యాక్టరీకి తీసుకుపోయేటప్పుడు కట్ చేయాలి కదా, మరి లేబరు మన లేబర్ తెలుసా లేకపోతే వేరే లేబర్ వస్తారా? ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ లెవెల్ చేస్తలేరు మేడం. కొంతమంది నల్గొండ వాళ్ళు ఉన్నారు లేబరు, ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. 25-30 మంది ఒక మూట గ్యాంగ్ ఉంటది. వాళ్ళే వచ్చి మొత్తం లారీ ఉంటది, వాళ్ళకు బండేట్లు ఉంటాయి, వాళ్ళే వస్తారు. రోజుకు ఎకరంన్నర దాకా వాళ్ళే గుత్తకు పడతారు. మేము ఇంత చేస్తాం, మాకు ఇంత అమౌంట్ ఇవ్వాలని. లాస్ట్ ఇయర్ కూడా 5 ఎకరాలు వేసిరా? లాస్ట్ ఇయర్ 4 వేసినాం. ఈసారి ఎకరం పెంచిరు. మంచిగా అనిపిస్తాయి కదా పెంచుకునేది. మంచిగా అంటే నీళ్లు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు లేబర్ ఇబ్బంది ఇవన్నీ కాబట్టి ఇక మళ్ళీ ఆ ఎకరానికి పొలం, ఈ ఎకరం మళ్ళీ ఈ 4 ఎకరాలు చెరుకు, ఈ 2 తీర్ల వద్దు, ఒక మొత్తం ఒకటే పంట ఉండాలని వేసారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 4 ఎకరాలు వేసిరు కదా, మొత్తం పెట్టుబడి ఖర్చులు పోగా ఎంత ఆదాయం వచ్చింది? టన్నుకు వచ్చేసి ఒక 2000 చొప్పున. ఓకే, ఖర్చులన్నీ తీసేయంగా టన్నుకు 2000 వచ్చింది మిగిలిడు. 4 ఎకరాల పేరు మీద అందాగా నాకు పోయినసారి 35 చొప్పున వెళ్ళింది. 35 టన్నులు వెళ్ళింది ఎకరానికి. అంటే ఇది అది 3వసారి అన్నట్టు. ఓకే, మూడో కోత. అంటే ఫస్ట్ కోత ఎక్కువ వస్తుందా? రెండో కోత ఎక్కువ వస్తుంది. ఫస్ట్ రెండో కోత ఎక్కువ వస్తుంది. ఇది ఒకసారి పెట్టుకుంటే 3 సార్లు వస్తుంది, 3 కోతలు కాబట్టి. మూడో కోత కాబట్టి 35 టన్నులు వచ్చింది. నడిమి కోత 40 టన్నుల దాకా వచ్చింది. ఓకే, ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ సారి కూడా 40 రావచ్చు. ఓకే, ఫస్ట్ టైం సెకండ్ టైం మంచిగా వస్తుంది. 35 నుండి 40 రావచ్చు. థర్డ్ టైం ఒక్కటి కొంచెం తగ్గుతుంది కాబట్టి మూడోసారి. ఓకే, ఆదాయం మొత్తం అప్పుడు ఖర్చు కూడా తక్కువనే ఉంటది మేడం. ఏం పెట్టుబడి ఖర్చు ఉంటది విత్తనం మీద. లాస్ట్ సంవత్సరంలో మనం కల్టివేటర్ చేయకుండా దున్నకుండా కూడా మందులు వేసి నీళ్లు పెడితే వచ్చేస్తుంది. ఏమేమి మందులు పడతాయి దీనికి జనరల్? ఇప్పుడు 28 మళ్ళీ పోతే యూరియా, పొటాష్. యూరియా ఒక 2-3 సార్లు వేయాలి మేడం. ఫస్ట్ దుక్కిలో 28 అని
మన సూపర్ గాని ఆ, అది చేసుకోవాలి. ఎకరానికి 2 బస్తాల చొప్పున ఆ. వేయాలి. పిచికారీలు పడతాయా ఏమన్నా? పిచికారీలు అయితే మేము ఏం పెద్దగా చేయలేదు. ఏం పట్టదు. ఏం చేయలే, నేనైతే చేయలే. ఎన్నడూ చేయలే. అంతేనా? ఆ. అది ఇప్పుడు ఈ కోసినాక ఎన్ని రోజులు తీసుకుపోవాలి మనకు ఫ్యాక్టరీకి? కోసినాక పొద్దుగాల స్టార్ట్ చేస్తారు మేడం. ఆ. పొద్దుగాలే మబ్బుల్ని స్టార్ట్ చేసి 4-5 గంటల వరకు కట్ చేస్తారు, కట్టలు కడతారు. ఆ, తర్వాత లారీ లోడ్ 8-9 గంటల వరకు లారీ లోడ్ చేస్తారు. రాత్రి పోతారు. రాత్రి వరకు వెళ్ళిపోతుంది. ఓ ఎందుకంటే 24 ఎంత తొందరగా పోతే గంటల అంత మంచి ధర దక్కుతుంది కదా రైతు. ఈ ఎమ్మటెమ్మటి వాళ్ళు కట్ చేయని ఆపేది ఏం ఉండదు. ఉండదు ఇక. ఉండదు. ఉహుం. ఏ రోజు ఆ రోజు అన్నట్టే. అవునా? అవును. ఆహా. మొత్తానికి చెరుకు పంటతోనైతే సంతోషంగానే ఉన్నారు. ఇక సంతోషం అంటే ఇక ఏం చేస్తాం మేడం, ఏమంటారు పెద్దలు వెనకట ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలని అన్నారు కదా. ఆ, ఇప్పుడు మాకు ఏదైనా చేస్తే ఒక 10 రూపాయలు రావాలి అన్నట్టు నిజమే. చాలా. ఒక 10 రూపాయలు వస్తేనే రైతు సంతోషంగా ఉంటాడు కదా, ఏ పంట పెట్టినా కూడా. ఇప్పుడు మన చెరుకు పంటకి ఏ నేలలు అయితే చాలా మంచిగా సూట్ అవుతాయి, దిగుబడి కూడా మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? మనకు దాదాపుగా ఏ నెలలైనా పర్వాలేదు మేడం. ఉహుం. ఎర్ర నెల అయినా ఏం లేదు, నల్ల నెల అయినా ఏం లేదు, ఉమ్. ఏదైనా ఏం లేదు. కానీ ఒకటి ఏంటంటే వర్షాలు పడ్డప్పుడు నీళ్లు నిల్వ ఉండకుండా ఉంటే ఆ. ఏ నేల అయినా పర్వాలేదు. అంటే ఇంకిపోవాలి ఇక. నీళ్లు ఇంకి అంటే ఒక రోజు వర్షం పడ్డది అనుకో, ఒక 5-6 రోజుల దాకా నీళ్లు నిల్వ ఉండకుండా ఉండేటువంటి భూమి అయితే ఏ భూమి అయినా పర్వాలేదు మేడం. ఉహుం. అది ఇప్పుడు ఇట్లా కట్టలు కట్టారు కదా, మేడం. ఎందుకని ఇట్లా? ఈ కట్టలు కడితే మేడం ఎందుకంటే ఇప్పుడు గాలి వానలు వచ్చినప్పుడు అడ్డం పడకుండా, ఉమ్. అడ్డం పడ్డది అనుకో పెరుగుదల ఆగిపోతుంది. ఆహా. మళ్ళీ తర్వాత ఈ సాళ్ళ మధ్యలోకి వెళ్ళి పోయి ఏదైనా ఎరువులు గిట్ట వేసుకోవడానికి ఆహా. డ్రిప్ వేసినాం అనుకో, ఆ. నీళ్లు పొసెల్లో పోతున్నాయా, మధ్యలో ఏమన్నా కట్ అయినాయా అవి ఉమ్. చూసుకోవడానికి ఇవన్నీ ఈజీ ఉంటదేమో. అని ఈ కట్టలు అంటే లేబర్ ఎక్కువ ఎప్పుడు కోసేటప్పుడైనా మామూలుగా అయితే ఒక రైతు కోసి- చూసుకోవచ్చు కదా దీన్ని. ఒక రైతుతోనే అయిపోతుంది. ఆ. కట్ చేసేటప్పుడు ఇక వాళ్ళ కట్ చేసేటప్పుడు లేబర్ పడతారు మనకు అంతే. లేబర్ ఇప్పుడు కట్ కలుపు చేసేటప్పుడు తీసేటప్పుడు కూడా విత్తనం పెట్టేటప్పుడు ఆహా, విత్తనం పెట్టేటప్పుడు లేబర్ పడతారు, కట్ చేసేటప్పుడు లేబర్ పడతారు. మామూలు అంటే కలుపు ఇంకోటి అప్పుడు కలుపు అవసరం లేదు. పెద్దగా ఏమి ఉండదు. ఏం అవసరం లేదు. విత్తనం పెట్టేటప్పుడు కూడా లేబర్ అని అంటే పెద్దగా ఈ వరి నాటు లెక్క ఏం ఉండదు. ఆ, మంచిగా చేసే వాళ్ళు ఉంటే ఒక 2-3తోని ఎకరం పెట్టవచ్చు. ఆ, కాకపోతే నాటువంటి వాళ్ళు శాతగాని వాళ్ళు అయితే 4-5 కావాలి. పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. తక్కువే తక్కువ. లేబర్. వరి నాట అంత లేబర్ అయితే అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రధాన సమస్య లేబర్ సమస్య కూడా ఎక్కువ ఉంది ఇప్పుడు రైతులకి. అదే లేబర్ సమస్య, నీళ్ళ సమస్య. ఆ రెండు అధిగమించుకుంటే ఇంకా మంచిగా ఉంటది. అంటే మనకు విత్తనం పెట్టుకుంటప్పుడు కోసేటప్పుడు తప్ప పెద్ద లేబర్ ఏం పట్టరు. నీళ్లు మంచుకుంటే పెట్టుకుంటే చెరుకు లాభదాయకమైన పంట అయితే. అవును. థ్యాంక్ యూ బుచ్చి నాయక్ గారు. నమస్తే అమ్మా. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.